మరొక సంఘటన నౌకరు నియమాలు. గుండు భీమన్న జమీందారు గారి పిల్లను పెళ్లాడి గొప్పవాడయ్యాడు. అల్లుడు గారికి ప్రత్యేకంగా ఒక నౌకరు కుర్రాడుండి అతను చెప్పే పనులన్నీ చేస్తుండటం భావ్యంగా ఉంటుందని జమీందారు గారు అనుకున్నారు. జమీందారు గారి గుమాస్తా అల్లుడు గారి కోసం 10-12 కుర్రాణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చాడు. వాడికి ఏడాదికింత జీతం ఇచ్చేట్టు, ఒక జత బట్టలిచ్చేట్టు మాట్లాడుకున్నారు. ఆ సాయంకాలం భీమన్న తోటలో ఒంటరిగా ఉన్న సమయంలో నౌకరు కుర్రాడి తండ్రి వచ్చి, బాబుగారు, మా అబ్బాయిని తమరికి నౌకరుగా ఏర్పాటు చేశారు. వాడికి తిండి బట్ట బాగానే జరిగిపోతుందని నాకు తెలుసుననుకోండి. జీతం డబ్బులు కూడా ఇస్తామన్న దానికొక పావలా ఎక్కువే ఇస్తారు కానీ లోపం చెయ్యరు. అయితే 2 విషయాలు తమరిని ముఖ్యంగా కోరదలిచాను అన్నాడు. ఓ, తప్పకుండా కోరు అన్నాడు భీమన్న. వాడికి ప్రతి శనివారము అభ్యంగనం అయ్యేటట్టు తమరు చూడాలి అన్నాడు నౌకరు తండ్రి. అభ్యంగనం అంటే ఏమిటి అని భీమన్న అడిగాడు. నూనెతో స్నానం చేయించాలి. ఈ మాట ఎందుకు తమతో ప్రత్యేకంగా మనవి చేస్తున్నానంటే, వాడు నూనె చూడగానే పారిపోతాడు. నూనెలో ఎంతసేపు నానితే అంత మంచిది. అందుచేత బలవంతాన అయినా సరే వాడికి నూనె తలంటు పోయించాలి అన్నాడు నౌకరు తండ్రి. ఓ, అలాగే చేద్దాం అన్నాడు భీమన్న. మరొక్క విషయం ఏమంటే, నెలకొక క్షవరం వాడి చేత చేయించండి. ఈ 2 నేను తమరిని ప్రత్యేకంగా కోరేవి అన్నాడు నౌకరు తండ్రి. భీమన్న రెంటికి అంగీకరించాడు. జ్ఞాపకం ఉంచుకుని ఈ 2 పనులు వాడి చేత చేయిస్తానని ఆ మనిషికి మాట కూడా ఇచ్చి పంపేశాడు. ఆ మనిషి తనను స్వయంగా అడిగాడు కనుక ఈ పనులు మరొకరికి పురమాయించక భీమన్న శనివారం ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కిస్తూ కూర్చున్నాడు. శనివారం రానే వచ్చింది. భీమన్న తెల్లవారుతూనే లేచి తన నౌకరును పిలిచి, ఒరే, గిడ్డంగికి పోయి ఒక నూనె డబ్బా తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నాడు. అల్లుడుగారు తెమ్మన్నారు, ఎందుకో నాకు తెలియదు అని గిడ్డంగిలో ఉండేవాడికి చెప్పి నౌకరు నూనె డబ్బా తెచ్చాడు. భీమన్న తన నౌకరును స్నానాల గదిలోకి తీసుకుపోయి స్నానం చేసే తొట్టిలో నిలబడమని డబ్బాడు నూనె వాడి నెత్తిన దిమ్మరించాడు. కుర్రాడు లబోమని ఏడుపు లంఘించుకున్నాడు. గొంతు ఎత్తావంటే చంపేస్తాను వేధవా, నీ సంగతంతా నీ తండ్రి నాతో ముందే చెప్పేశాడు. ఏడ్చి గీ పెట్టినా సరే నీకు ప్రతి శనివారము నూనెతో స్నానం తప్పదు. ఎంత నానితే అంత మంచిదని నీ తండ్రి అన్నాడు. అందుచేత నేను రమ్మన్నదాకా బయటకు రాకు అని భీమన్న కుర్రాన్ని గదమాయించి స్నానాల గది పులుపు గొళ్ళెం పెట్టి యువతలికి వచ్చేశాడు. కుర్రాడు లోపల నుంచి ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు. సరిగ్గా ఆ సమయానికే భీమన్న భార్య మహాలక్ష్మి అటుగా వచ్చి, ఏమండి, మీ నౌకరు అలా ఏడుస్తున్నాడెందుకు? వాణ్ణి లోపల పెట్టి తలుపు మూశారేం? ఏమైనా చేశాడేమిటి అని అడిగింది. ఇది నీకు సంబంధించిన విషయం కాదులే. వాడి తండ్రి ఈ బాధ్యత స్వయంగా నా మీద పెట్టాడు. ఏడ్చి రాగాలు పెట్టినా సరే వదలకుండా వాడికి ప్రతి శనివారము నూనెతో స్నానం చేయించమన్నాడు. అభ్యంగనమంటే అదేటగా అన్నాడు భీమన్న. తన భర్త కుర్రాడి నెత్తిన డబ్బాడు నూనె పోసేసిన సంగతి మహాలక్ష్మితో పాటు ఇంటిల్లిపాదికి తెలిసిపోయింది. అల్లుడుగారు ఇలాంటి పని ఎందుకు చేశారా అని అందరూ ఆశ్చర్యపడిపోయారు. మహాలక్ష్మి వారితో ఆయనకు కోపం వచ్చి చిరాకుతో తన నౌకరు నెత్తిన డబ్బాడు నూనె కుమ్మరించేశారు. ఆయనకు కోపం రావడానికి కారణమేమిటంటే, ప్రతి శనివారము తలంటు స్నానం చేయటం వారికి అలవాటుట. ఇక్కడ మనక అలవాటు లేదు. అందుచేత ఆయనకు కోపం వచ్చింది. అందుచేత మన ఇంట కూడా అందరము శనివారము నూనె తలంట్ల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని భర్త అవివేకాన్ని కప్పేసింది. ఈ తలంట్ల ఏర్పాటు నౌకర్లకు కూడా జరగటం చేత భీమన్న నౌకరు కుర్రాడి నియమాలలో ఒకదాని బెడద తీరిపోయింది. కానీ 2వ నియమం మిగిలిపోయింది. భీమన్న నెల పూర్తి అయినదాకా కనిపెట్టుకుని ఉండి నౌకరును పిలిచి, ఒరే, మన దివాణంలో
ఎవరెవరు క్షవరం చేయించుకుంటారో కనుక్కురా అన్నాడు. నౌకరు వెళ్ళి పనివాళ్లందరినీ అడిగి వచ్చి అందరూ చేయించుకున్నారుటండి అన్నాడు. పోనీ నేనే చేయించుకుంటాను. నీ మంగలి కత్తి ఏది అన్నాడు భీమన్న. నా దగ్గర మంగలి కత్తి లేదండి అన్నాడు నౌకరు కుర్రాడు తెల్లబోయి. నెలకొక క్షవరం చేయించమన్నాడు కదా నీ తండ్రి, కత్తి ఎందుకిచ్చాడు కాడు? పో, ఇంటికి పోయి నీ తండ్రినడిగి వెంటనే కత్తి పట్టుకువచ్చి నాకు క్షవరం చెయ్యి. ఇలా చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చాను అన్నాడు భీమన్న. నాకు క్షవరం చెయ్యడం చేతకాదు అంటూ కుర్రాడు లబలబలాడాడు. తెలియకపోతే నేర్చుకోవాలి. నువ్వు ఒట్టి మొండి వెధవలాగున్నావే. నిన్ను మంచి మంగలిగా తయారు చేయాలని నీ తండ్రి అనుకుంటూ ఉంటే నువ్వు తెలియదంటే ఎలా అన్నాడు భీమన్న. మళ్ళీ మహాలక్ష్మి అక్కడికి వచ్చింది. సంగతంతా విన్నది. వాడి చేతిలో 2 అణాల డబ్బులు పెట్టండి, వెళ్ళి క్షవరం చేయించుకు వస్తాడు. వాడి తండ్రి మిమ్మల్ని కోరింది అంతే అన్నది. వాడి చేత నెలకొక క్షవరం చేయించమంటే 2 అణాలివ్వమనటమని నాకెలా తెలుస్తుంది? అడిగేదేదో స్పష్టంగా అడగకూడదు అని భీమన్న గొణుక్కున్నాడు. మరొక సంఘటన నౌకరు బదిలీ. గొప్ప కోసం జమీందారుగారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేశారన్నమాటే కాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి, అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానం గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలాగా గెంతుతుంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కాని జమీందారుగారికి మటుకు చిరాకు కలిగేది. అల్లుడుగారి నౌకరు కదా, అల్లుడుగారే వాణ్ణి అదుపులో పెడతారులెమ్మని ఆయన అనుకునేవాడు. అల్లుడుగారు సమీపంలో లేని సమయాల్లో మటుకు నీకు కాలో చెయ్యి ఊరుకోదురా, క్షణమైనా కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసుర్లు పట్టించుకునేవాడు కాదు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్లీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన్న సమక్షంలోనే నౌకరు కుర్రాడు గెంతుతుండడము, గుండు భీమన్న వాణ్ణి పల్లెత్తు మాట అనకపోవడము జమీందారుగారు తన కళ్ళారా చూశారు. ఆయన కుర్రాణ్ణి అవతలికి తరిమేసి భీమన్నతో, ఈ కుర్రకుంకను ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తికెక్కి కూర్చుంటాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. నా నెత్తిన ఎక్కి కూర్చోవటానికే ఈ కుర్రవెధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోకుండా చూసుకోవాలి, లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకరును పిలవవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దానిమీద చేతులుంచుకుని నౌకరును పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి వాడు వెళ్ళాక నెత్తిమీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు. అప్పటికీ వాడు నెత్తిన ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోక భీమన్న అటూ ఇటూ పచార్లు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా, దానిపైన తన చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచార్లు చేస్తూ ఏదో పని చెబుతూ ఉండటం మహాలక్ష్మి కంటపడింది. ఆమె తన భర్తను, ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో, నీకేం తెలుసు, చూస్తూ ఉండగానే ఆ కుర్రాడు నా నెత్తిన ఎక్కి కూర్చుంటాడట, మామగారు చెప్పారు. అనుభవం ఉన్నవారు కనుక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాలా నిజమే. ఎంచేతనంటే వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోవడానికే అవి ఇవి ఎక్కి దూకడం అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, నాన్నగారి ఉద్దేశం అది కాదు. చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని. అంతేకాని వాడు మీ నెత్తి మీదకి ఎక్కనే ఎక్కడు, భయపడకండి అన్నది భర్తతో. భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది.
తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తిమీద ఎక్కి కూర్చోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పటిలాగే ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాణ్ణి పిలిచి కాసిని నీళ్లు పట్టుకురమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవురా, కాస్త పెద్ద చెంబుతో పట్రా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు. అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళుతున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరకు వచ్చి, ఆ కుర్రకుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా? ఇలా చేస్తేనే వాడు నెత్తికెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. భీమన్న మామగారితో, వాడు నెత్తికెక్కడుటలేండి, ఈ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం, చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయాడు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయిపడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది. ఆమెకు ఏమీ తెలీదు. మామగారు చెప్పిందే నిజం. ఆయన పెద్దవాడు, అనుభవం కలవాడు. అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి, ఒరే, ఇక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్రగోక్కుని, తెలవలేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకుని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుటికి వచ్చి మాట్లాడటానికి యత్నించినప్పుడల్లా భీమన్న మరొక పక్కకు తిరిగేవాడు. ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కళ్ళబడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాణ్ణి ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు, కుర్రాణ్ణి ఎదురు జవాబు ఇవ్వనివ్వవద్దని, ఇవ్వనిస్తేవాడు నిశ్చయంగా నా నెత్తికెక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర్ర వెధవకు అర్థం కావడం లేదు. వాడు నా ఎదటికే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిన ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది. అందుచేత నేనే వాడికి పెడమొహమవుతున్నాను, అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి, ఎదురు జవాబులివ్వటమంటే ఎదురుగా నిలబడి జవాబులివ్వడం కాదండి, మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబివ్వడమన్నమాట. పనివాళ్లు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది. నీకేం తెలుసు, నువ్వింకా చిన్నదానివి. వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలియక అన్నావుట. మామగారు స్పష్టంగా చెప్పారు. పెద్దవారి మాట కాదనటం ఎట్లా అన్నాడు భీమన్న. ఈ నౌకరు కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు, ఈ కుర్రకుంకను నా పనికి పెట్టుకుంటాను, మీకు మరో నౌకర్ను చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది, వీడు వదిలితే చాలు, మరొకణ్ణి పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. మరొక సంఘటన. రాక్షసుడు. తన భర్తకు చదువు సంధ్యలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందారుగారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేత కాకపోవడం ఏమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకుని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు. జమీందారుగారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవడం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతీదీ నువ్వు కూడా చదువుతూ ఉండు, అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు. కాని తన మామగారు చదివేదెల్లా తాను చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది. జమీందారుగారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకుని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చెయ్యాలనుకున్నాడు. రాత్రి అయ్యి
అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకుని వస్తాను, నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకుని రామాయణం చదవడానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చత్వారపు జోడు. ఆయన వయసు మళ్ళినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చత్వారం లేకపోవడం వల్ల ఆ జోడు పెట్టుకుని చదవనారంభిస్తే కళ్లకు శ్రమ అయ్యింది. అలాగే శ్రమ పడుతూ భీమన్న కొంచెంసేపు చదివేసరికి కళ్ళు వాటంతట అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునికి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరి కొంచెంసేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ వచ్చినవాడొక దొంగ. ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసి పూసుకుని వచ్చాడు. కాని నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడులాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక్క చావు కేక పెట్టి కింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్లంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడు పేరు మోసిన దొంగ కావటం చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది. మరొక సంఘటన, మోసగాడు. భీమన్నను తెలివిగలవాణ్ణి చెయ్యడానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతి సాయంకాలము ఊరి బయట ఉండే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూర్చుని వచ్చే పోయే వాళ్ల ద్వారా గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు. ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందారు గారి అల్లుడు, అమాయకుడును. అందుచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెడుతుండగా మోసగాడు అతన్ని చూసి, వస్తున్నావా బిడ్డా, భీమన్న రా రా అని పిలిచాడు. మనిషి చూడబోతే మునీశ్వరుడులా ఉన్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడిపైన భక్తి కుదిరింది. అతను మోసగాడి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, ఏమి స్వామి అని అడిగాడు. బిడ్డా, నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజూ దేవాలయానికి పోయి వస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది నాయనా? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే గాని దేవుడు కాడే. నీకు దేవుళ్లను ప్రత్యక్షంగా చూపుదామని పిలిచాను. నిజంగా దేవుళ్ల దర్శనం చేసుకోవాలని నీకున్నదా అని మోసగాడు అడిగాడు. లేకపోవడమేమిటి స్వామి? ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు, ఎలా కనిపిస్తారు అని భీమన్న మోసగాణ్ణి అడిగాడు. అది నా చేతిలో ఉన్నదే నాయనా. నేను రమ్మంటే వాళ్ళు వస్తారు. వారిని చూశాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా నీవు చెయ్యాలి అన్నాడు మోసగాడు. అలాగే చేస్తాను స్వామి అన్నాడు భీమన్న భక్తిగా. అయితే విను, నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ వంటి మీద ఉన్న ఉంగరాలు,
బంగారు మొలతాడు, మెడలో గొలుసు అవి తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లోనే దేవతలు నీకు కనిపిస్తారు అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపైన ఉండే 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నిటినీ చెరువు గట్టుపై ఉంచి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకుని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకొక ఆలోచన వచ్చింది. అదేమిటంటే తనకు దేవతలు కనిపిస్తారు కానీ ఆ దేవతలను తానొక్కడే చూస్తాడు, తన భార్య చూడదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకువచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలో నుంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు. స్వామి, స్వామి, కొంచెం ఆగండి, ఒక్క మాట అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపాడు. అయితే భీమన్న బలశాలి, దమ్ముగలవాడు కావటం చేత త్వరలోనే మోసగాణ్ణి అందుకుని పట్టుకుని, మీరు దేవుళ్లను పిలుచుకురావడానికి వెడుతున్నారు లాగుంది, అందుకు తొందర ఏమీ లేదు, కొంచెం నిలవండి అన్నాడు. మోసగాడికి గుండెదడ క్షణక్షణానికి హెచ్చిపోతున్నది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న పట్టు నుంచి తప్పించుకుని మళ్లీ పరిగెత్తసాగాడు. స్వామి, నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నాపై తమకెందుకు కోపం వచ్చింది అంటూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. ఈ కేకలు విని గుడిలో వాళ్లంతా బయటికి వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురూ చేరి వాడి పెట్టుడు గడ్డాలు మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని, ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది. అటువంటి దొంగను జమీందారుగారి అల్లుడుగారు పట్టుకున్నాడని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లు పాటు గొప్పగా చెప్పుకున్నారు.